హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. నేను రీసెంట్ టైమ్స్లో మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరు కలిసినా దానిలో 90% అడిగే ఒకటే క్వశ్చన్, యూట్యూబ్కి ఏమైంది, ఎందుకు మీరు ట్రిప్స్కి వెళ్ళట్లేదు, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ? చాలా ఫ్రీక్వెంట్గా ఇవే క్వశ్చన్స్. సో అందుకే ఈ ట్రిప్ని నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే షిమ్లాలో. నా స్పిటి రైడ్ ఒక 2-3 years ముందు చూసిన వాళ్ళు ఉంటే నేను వ్లాగ్స్లో కూడా అన్నా, ఎప్పుడైనా వింటర్ స్పిటికి రావాలి అని, ఫుల్ స్నోలో రైడ్ చేయాలి లేదంటే డ్రైవ్ చేయాలి అని. అప్పుడు బైక్ పైన వచ్చా. ఎప్పటి నుంచో 2-3 years నుంచి అనుకుంటే ఇప్పటికి కుదిరింది. మనకి జనరల్గా లదాఖ్ వీడియోస్ కానీ స్పిటి కానీ ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, కానీ రైడ్ చేస్తున్నప్పుడు లేదంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు బాగుంటాయి, కానీ కొంచెం ఛాలెంజింగ్ ఉంటాయి. సో లాస్ట్ టైం స్పిటి నాకు నరకంగా అనిపించింది. అందుకే ఈసారి బైక్ వద్దు, ఇది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి వింటర్ స్పిటి ఇంకా 10 times మోర్ ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా హైలెక్స్తో వచ్చాను. ఇక్కడ మన ఒక్క హైలెక్స్ కాదు, మన కార్ పైన కనిపిస్తే మ్యాడ్ ఓవర్ వరల్డ్ అని ఉంది. మ్యాడ్ ఓవర్ వరల్డ్ ఒక కంపెనీ అన్నమాట. వీళ్ళు ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తారు ఇలా. ఇప్పుడు మనతో పాటు హైదరాబాద్ నుంచి లేదంటే TSAP నుంచి 12 కార్స్ ఉన్నాయి. దానిలో ఆల్మోస్ట్ ఒక 10 హైలెక్సెస్, మిగతావి థార్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇంకో 2-3 లోకల్ కార్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మాకు లోకల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. చాలా మందికి ఇలాంటి ట్రిప్స్ చేయాలని ఉంటుంది, కానీ మనతో వచ్చేవాళ్ళు లేకపోవడమో, మరి ఒక్కరే అయిపోతాం అని భయంతోనో, ఒక గ్రూప్ లేకపోవడం, చాలా రీజన్స్ ఉంటాయి. సింపుల్గా మ్యాడ్ ఓవర్ వరల్డ్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు నెక్స్ట్ ఏదైతే ట్రిప్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అడగండి, ఐటినరీ చూడండి, నచ్చితే కలిసి ప్రశాంతంగా గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి మీరు ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ వ్లాగ్లో ఏం చేస్తానంటే, నేను ఆల్రెడీ షిమ్లా వచ్చేసి ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అసలు ఎలా వచ్చాము, కార్స్ ఎలా వచ్చాయి, డ్రైవ్ చేసుకుని వచ్చామా, ఏం చేసాము అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఈ వ్లాగ్ జస్ట్ ఇంట్రొడక్షన్ వ్లాగ్ లాగా పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, షిమ్లా దాటేసి ఒక 20-30 kilometers తర్వాత ఒక మంచి ప్రాపర్టీ ఉంటే ఇక్కడ స్టే చేస్తున్నాము. ఎందుకంటే 14-15 కార్స్ ఉన్నాయి, అన్నిటికీ పార్కింగ్ స్పేస్ ఉండాలి. ట్రిప్ ఎలా అయినా ఛాలెంజింగ్, స్టే అయినా సరే కొంచెం కంఫర్టబుల్ ఉండాలి. కాబట్టి కొంచెం ఒక 20-30 kilometersలో మంచి ప్రాపర్టీ ఉందంటే ఇక్కడ స్టే చేస్తున్నాము. ఈ రోజే మనం 1, 2, 3 చూస్తున్నాము. రేపటి నుంచి నాకు తెలిసి మాక్సిమం మైనస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ రోజు అంటే మీ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అది చిత్కుల్ సైడ్ వెళ్తున్నాము, రక్షం అనే ప్లేస్కి. అది ఎలా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఇప్పుడు మేము ఇక్కడికి ఎలా వచ్చాము అంటే, మేము ఎవ్వరం కార్స్ డ్రైవ్ చేసుకుని రాలేదు. కార్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేసేసాము చండీగఢ్కి. మేము అందరం చండీగఢ్ ఫ్లై అయిపోయాము హైదరాబాద్ నుంచి. కార్స్ అన్ని ట్రక్లో వచ్చాయి. సో 2 trucks ఒక 10 cars తెచ్చినట్టున్నాయి. ఇంకో 2 cars బై రోడ్ వచ్చాయి. ఇంకో 2-3 carsలో మన క్రూ ఆన్ రోడ్ వచ్చారు. మేము డైరెక్ట్గా చండీగఢ్ ఫ్లై అయ్యాము, చండీగఢ్లో దిగిపోయాము. కార్స్ తీసుకుని మధ్యలో ఒక లంచ్ స్టాప్ ఒకటి తీసుకుని డైరెక్ట్గా షిమ్లాకి వచ్చేసి మేము రీచ్ అయ్యేటప్పటికి 7-8 అయినట్టుంది. మనది వైట్ కలర్ కాబట్టి కనిపించట్లేదు, బట్ బ్లాక్ కార్స్ పైన చూడండి ఒక లేయర్ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. ఈ గ్లాస్ చూసినా, రూఫ్ చూసినా ఇంకా రేపటి నుంచి ఇమాజిన్ చేయొచ్చు. నేను దీనికోసమే కొంచెం నా హైలెక్స్ కూడా కొంచెం లిఫ్ట్ చేశాను. అండ్ అన్ని చైన్స్ కానీ అన్నీ క్యారీ చేసాము. ఇప్పుడు మాకు ఒక 12-13 కార్స్ ఉన్నాయని చెప్పాయి కదా, కార్స్ అన్నీ చూపిస్తా ఇప్పుడు. ఇది మన హైలెక్స్. ఏ కార్స్కి అయితే మ్యాడ్ ఓవర్ వరల్డ్ వింటర్ స్పిటి అని ఉందో ఇవన్నీ మన కార్స్. ఇక్కడ ఒక 2 హైలెక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక హైలెక్స్, థార్, ఎండీవర్, మళ్ళీ హైలెక్సెస్. కార్స్ అన్నీ చూపిస్తా. ఏ కార్స్కి ఏ సస్పెన్షన్లు ఉన్నాయి, ఏ మోడిఫికేషన్లు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ 24 కార్స్ లేవు కాబట్టి 24లో హాఫ్ మన దాని నెంబర్ 12 వచ్చింది. ఫస్ట్ టైం మన హైలెక్స్ పైన కొంచెం స్నో చూస్తున్నాం. మనం ఒక 2 inches లిఫ్ట్ చేసాము. ఇది కొత్తగా యాడ్ చేసాము. ఇది DB రేడియో అనమాట. అంటే మైక్స్ కూడా ఉన్నాయి అండ్ DB రేడియో కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది. లోపల అది ఫిక్స్ చేసా, తర్వాత చూపిస్తా. మన హైలెక్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే చాలా వ్లాగ్స్లో చూసుంటారు దానికి ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయో అంతా. ఇది స్టాక్ ఉంది. ఇది మాన్యువల్ హైలెక్స్. ఈ హైలెక్స్ ఇది కూడా మన బ్లాగ్స్లో చూసారు, ఎందుకంటే లాస్ట్ టైం దీంతో ఒక ట్రిప్కి వెళ్ళాను నేను. వెనకాల ఒక క్యాంపర్ తీసుకొని, దీనికి ARB బంపర్ ఉంది, అటు నుంచి అలా రాక్ స్లైడర్ ఉంది, పైన ఒక టెంట్ ఉంది, ఆనింగ్ ఉంది, అటు సైడ్ ఇంకొక చిన్న ఆనింగ్ ఉంటుంది, వాష్రూమ్ ఉంది. ఈ లైట్స్ కవర్ చేస్తాము ఎందుకంటే దాంతో కొంచెం ఇష్యూస్ అవుతాయి ఇక్కడ. అది కొంచెం డేంజరస్ కూడా లేండి ఇక్కడ యూజ్ చేయడము. సో దీనివల్ల మనకి లగేజ్ స్పేస్ పెరుగుతుంది. దానిలో కిచెన్ స్టఫ్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, అన్నీ దానిలో ఉన్నాయి. దీనికి ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదు తెలియదు, దీనికి BP51 సస్పెన్షన్ ఉంది, కనిపించట్లేదు, స్టాక్ హైట్లో ఉంది కాబట్టి. హైలెక్స్కి బెస్ట్ సస్పెన్షన్ ఏదంటే ఇదే. ఇప్పుడు సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఇది కొన్ని కార్స్కి యూస్ ఉంటారు. ఎందుకుంటుందంటే
సో ఈ హైట్ మనం వెనకాల పైన ఆ రూఫ్ ర్యాక్ ఆ టెంట్ ఉంది కదా, దాంతో మ్యాచ్ చేసుకుంటాము. సో మనం కార్ డ్రైవ్ చేసినప్పుడు కార్ వెనకాల తగులుతుందో లేదో రిఫరెన్స్కి ఉంటుంది ఇది. మన హైలక్స్కి కూడా లైట్స్ అన్నీ ఇలాంటి లెదర్ బ్యాగ్స్ చేసుకుని కవర్ చేసుకున్నాము. ఆ పైన ఉన్న ఆ బార్ లైట్కి కూడా. వించీ ట్రిప్లో 3 కార్స్కి ఉంది. మనది వెంకటన్న హైలక్స్ అండ్ ఆదిత్య హైలక్స్కి. ఆ వెంకటన్న హైలక్స్ అండ్ ఈ హైలక్స్ రెండు సిమిలర్ సెటప్, సేమ్ ఆనింగ్, సేమ్ టెంట్, సేమ్ క్యానపీ, ఇంకా ఆల్మోస్ట్ సేమ్. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దానికి ఫ్రంట్ మెటల్ బంప్ ఉంది, దీనికి లేదు అంతే. దీనికి సస్పెన్షన్ BP51 లేదు. దీనికి సేమ్ మన హైలక్స్కి ఏదైతే ఐరన్ మ్యాన్ ఫోమ్ సెల్ ప్రో ఉందో దీనికి కూడా అదే ఉంది. ఇది స్టాక్ తార్, స్టాక్ ఎండీవర్. కొంచెం దీనికి స్పేసర్స్ ఉన్నట్టున్నాయి, కొంచెం బయటకు వచ్చింది. ఇంక ఇవి ఆల్మోస్ట్ స్టాక్ చూడడానికి. ఈ 4 కార్స్ సస్పెన్షన్స్ ఉన్నట్టున్నాయి అంతే, ఎందుకంటే హై డిఫరెన్స్ ఉంది. ఇది ఒకటే కొంచెం ఎక్కువ ఫ్రీజ్ అయింది. ఈ ఫార్చునర్ కూడా మన గ్రూప్లోనే. మ్యాక్సిమం కార్స్ స్టాకే ఉన్నాయి. ఇది చూడండి, అసలు హైలక్స్ రోడ్స్ పైన లేదంటే ట్రావెల్ పర్పసెస్కి బాగుంటుంది. జిమ్నీ కంపారిటివ్లీ ఆఫ్ రోడ్లో చూస్తే దీనంత బెస్ట్ వెహికల్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు జిమ్నీ బాగోదు అనుకున్నాను. నేను ఎప్పుడైతే ఫుల్లీ మాడిఫైడ్ జిమ్నీ నేను ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేసిన తర్వాత జిమ్నీ పైన నా ఒపీనియన్ అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆఫ్ రోడ్లో ది బెస్ట్ కార్ ఇది. దీనికి కూడా మెటల్ బంపర్ ఉంది, సస్పెన్షన్, ఇంకా కావాల్సినవి అన్నీ ఉన్నాయి దీనికి. మళ్ళీ నార్మల్ రోడ్స్ పైన నాకు నచ్చదు, ఇది ఓన్లీ ఆఫ్ రోడ్లో నచ్చుతుంది. ఇది రోడ్స్ పైన నచ్చుతుంది కానీ ఆఫ్ రోడ్లో నచ్చదు. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఈజీ ఉంటుంది టర్న్ చేయడానికి, కానీ కొంచెం ఆడుకోవచ్చు దీన్ని. బట్ హైలక్స్తో కొంచెం కష్టం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మొత్తం 14 కార్స్ ఉన్నాయి మనవి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, నేను ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మన హైలక్స్కి చెక్ ఇంజిన్ లైట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు, చూద్దాం. మాకున్న 13-14 కార్స్లో ప్రతి కార్లో ఇలాంటి ఒక బ్యాగ్ ఉంది. సో ఒక 4-5 డేస్ కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ఫుడ్ దొరకకపోయినా టైంపాస్ అయిపోతుంది. ఇది మోయడానికే బరువుగా ఉంది, ఎప్పుడు తినాలో. ఉన్న 4-5 డేస్ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా సార్ట్ చేస్తారు. మర్చిపోయా, అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, కార్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని. సో హైదరాబాద్ నుంచి చండీగఢ్లో ల్యాండ్ అయ్యి చండీగఢ్ నుంచి మళ్ళీ హైదరాబాద్లో టు అండ్ ఫ్రో పర్ కార్ 80,000 రూపీస్ అవుతుంది. 80,000 ట్రాన్స్పోర్ట్కి కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, కానీ చండీగఢ్ మీరు రావడానికి 3 డేస్ పడుతుంది. లేదు మన కార్లో ఉన్న నలుగురిలో స్టాప్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే 4 డేస్ కూడా పట్టవచ్చు. ఈ 4 డేస్ 2 రూమ్స్ ఏ డే, ఫుడ్ బ్రేక్స్, ఫ్యూయల్ బ్రేక్స్ అన్నీ చూసినా సరే అది కూడా అప్రాక్స్ ఒక 60,000-70,000 వచ్చేస్తుంది. సో ఆ వేలో చూస్తే 80,000 ఇస్ కంప్లీట్లీ వర్త్. మీరు కష్టపడి 3 డేస్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ట్రిప్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే అది కొంచెం కష్టం. ప్రశాంతంగా కార్లు కానీ బైక్ కానీ ఇక్కడ వరకు చండీగఢ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసేసుకోండి. అక్కడ నుంచి ట్రిప్ని ఫ్రెష్గా హ్యాపీగా స్టార్ట్ చేయండి. నా డ్రోన్ ఎక్కడ పెట్టానో తెలియదు, ఆ డ్రోన్ కనిపిస్తే డ్రోన్ షాట్ తీసుకుందాం అని, మన డ్రోన్ కనిపించట్లా. చెప్పడం మర్చిపోయా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరు ట్రావెల్ చేసినా డయామాక్స్ టాబ్లెట్స్ తెచ్చుకోండి. హెడేక్ టాబ్లెట్స్, ఫీవర్కి కానీ అన్నీ తెచ్చుకోండి. అన్నిటికంటే మెయిన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ వింటర్ గేర్ ట్రిపుల్ తెచ్చుకోండి. స్నో కనిపించగానే మొత్తం జాకెట్స్ అన్నీ తీసేసి పిక్చర్స్ కోసం, వీడియోస్ కోసం జస్ట్ ఒక టీ-షర్ట్, జనరల్గా మీరు ఎలా ఉంటారో అలా స్నోలోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ డే సిక్ అవుతారు, మీ ట్రిప్ అంతా నాశనం అయిపోతుంది. ట్రస్ట్ మీ. అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ వింటర్ గేర్. నాకు లోపల ఒక 3 లేయర్స్ ఉన్నాయి. నా కారు 10 రోజులు లేకపోయేసరికి ఏ స్విచ్ ఎక్కడుందో కూడా మర్చిపోయా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కోసారి హాట్ చాక్లెట్ ఎంతమంది ట్రై చేశారో నాకు తెలియదు, కానీ నాకు, నా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఒక్కోసారి హాట్ చాక్లెట్ ఫేవరెట్. అందుకే సో ఒక 100 కప్స్కి వచ్చే హాట్ చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఈ కార్లోనే పెట్టి పంపించేసా, అంతా ఇక్కడే ఉంది. సో రేపటి నుంచి మన హాట్ చాక్లెట్ కూడా ఉంటుంది. నా డ్రోన్ బ్యాగ్ ఇక్కడ కూడా లేదు, ఇక్కడే ఉంది. డ్రోన్ బ్యాగ్ అయితే దొరికింది, కానీ దీనిలో ఎంత ఛార్జ్ ఉందో నాకు తెలీదు. ఒకవేళ ఛార్జ్ ఉంటే డ్రోన్ ఫ్లై చేస్తా. ఈ ట్రిప్లో మాకు 2 డాక్టర్స్ ఉన్నారు, ఒక మెకానిక్ అండ్ ఫస్ట్ పైలట్ కార్ ఒకటి ఉంది, లాస్ట్లో ఒక కార్ ఉంది. సో అందరం
సేఫ్గా ఈ ట్రిప్ని హ్యాపీగా కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు నా ట్రిప్స్ అన్నీ ఫుల్ రన్నింగే ఉండేది. ఇది కొంచెం రిలాక్స్ అవుతూ పీస్ఫుల్గా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి. మోస్ట్లీ ఇది ఒక ఇంట్రడక్షన్ బ్లాగ్ కాబట్టి దీనికంటే ఎక్కువ చెప్పట్లేదు. రేపటి నుంచి 2 days 3 days కలిసి ఒక బ్లాగ్లన్నా ఏదో ఒకటి చేసి తొందరలో వింటర్స్ పెట్టి బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే ఇంకా బ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.